ఆడవాళ్ళు పెళ్లి తర్వాత చాలా చేంజ్ అవుతారు కదా. అంటే పర్సనాలిటీ గురించి కాదు నేను మాట్లాడేది, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. నేనైతే మ్యారేజ్కి ముందు చాలా జోవియల్గా, చాలా టాక్టివ్గా, చాలా హుషారుగా ఉండేదాన్ని. అందరితో ఇట్టే కలిసిపోయేదాన్ని. బట్ ఎవ్వరు మాట్లాడకపోయినా ఫస్ట్ నేనే వెళ్ళి మాట్లాడేదాన్ని, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ. చాలా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. నాకు ఎంత బాధ వచ్చినా అది బయటికి అనిపించేది కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ ఉండేదాన్ని. కానీ వన్స్ మ్యారేజ్ అయ్యాక నా లైఫ్ అంతా రివర్స్ అయింది. ఎందుకు అంతలా చేంజ్ అయ్యానో నాకే అర్థం కాలేదు. మేబీ అక్కడున్న మనుషుల వల్ల, లేకపోతే అక్కడున్న వాతావరణం వల్ల అయి ఉండొచ్చేమో. చిన్న మాట అన్న అసలు పడేదాన్ని కాదు. నాకు నచ్చని పని అస్సలు చేయను, కానీ చాలా సర్వైవ్ అయ్యాను. మనం మంచిగా ఉంటే సరిపోదు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అయి ఉంటేనే కదా హ్యాపీగా ఉంటాం. కానీ లాస్ట్కి నాకు అర్థమైంది ఏంటంటే, ఎవ్వరు మనతో ఉండాల్సిన అవసరం లేదు. మనం చేసుకున్న హస్బెండ్ ఒకడు మంచోడైతే చిన్న గుడిసెలో కూడా హ్యాపీగా ఉంటాం. ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి మెయిన్ రీజన్ నా హస్బెండ్ మాత్రమే. అతను చాలా బాగా చూసుకోవడం వల్లనే నేను ఇంత హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. మీరేమంటారు? నాలాంటి ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేశారో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.